మన పెద్దల కాలంలో కుటుంబ సభ్యులంతా ఉమ్మడిగా జీవిస్తూ కలిసి తింటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించదు. ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబంతో కాసేపు కూడా గడపలేని వాళ్ళు మన మధ్య ఎందరో కనిపిస్తారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు కొరవడుతున్నాయి. అలా జరగకుండా ఇంట్లో వారితో సమయం గడపడానికి ఒక చక్కటి మార్గం ఉంది. అది రాత్రిపూట అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా కుటుంబమంతా కలిసి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులంతా ఒకచోట కూర్చొని కలిసి భోజనం చేయడం అనేది గగనంగా మారిపోతుంది. కనీసం రోజులో ఒక్క పూటైనా కలిసి భోజనం చేయడానికి చాలా మందికి కుదరడం లేదన్నది చేదు వాస్తవం. నిజానికి రాత్రిపూటైనా సరే కుటుంబంతో కలిసి భోజనం చేయడం వల్ల వారి మధ్య అనుబంధాలు బలపడటంతో పాటు మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు నిపుణులు. ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. వాటిని కుటుంబంతో పంచుకోవాలనుకున్నా సమయం దొరకదు. అదే డిన్నర్ వేళ రుచికరమైన వంటలను ఆస్వాదిస్తూ ఆ విషయాలన్నీ కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ఆ రోజు ఏం జరిగింది, రేపు ఏం చేయబోతున్నాం, ఇలాంటి అంశాలు ప్రస్తావిస్తే కుటుంబంలో బంధాలు బలపడతాయి. కలిసి తినే సమయంలో ప్లేట్లో కర్రీ వేసుకున్న తర్వాత దాన్ని ఎదుటివారికి అందిస్తాం. ఇంకాస్త తినమంటూ కోరతాం. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. మన కోసం కుటుంబం ఆలోచిస్తుంది, అండగా ఉంటుందన్న ధీమా ఏర్పడుతుంది. చాలా మంది తినే సమయంలో మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. అలా కాకుండా సినిమాలు, ఓటీటీలో వచ్చే సిరీస్ల గురించి మాట్లాడుతూ తినచ్చు. భోజనం తర్వాత కుటుంబమంతా కలిసి ఆ సినిమా, సిరీస్ చూస్తే వచ్చే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. కలిసి భోజనం చేయాల్సి వచ్చినప్పుడు ఇష్టమైన వంటకాలు చేయించుకుని తినటమే కాదు, కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో మిగతా వారికి నచ్చిన వంటలు చేస్తే అలగకూడదు. వాటిని ఇష్టంగా తింటే సరి. ఇది చిన్న త్యాగమే అయినా ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. భోజనం వేళ అందరి సమక్షంలోనే కుటుంబ సభ్యులు తమ సమస్యలు చెప్పుకుంటే కొంత భారం తగ్గుతుంది. కుటుంబమంతా అండగా నిలుస్తుంది. పెద్దలు సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో ఎంతటి సమస్యనైనా అధిగమించొచ్చనే ధైర్యం కలుగుతుంది. తల్లిదండ్రులు ఆఫీసులకి వెళ్తుండటంతో ప్రస్తుత తరం పిల్లల జీవితాలు చాలా వరకు ఒంటరిగా గడిచిపోతున్నాయి. అందుకే రాత్రివేళ పాఠశాల సంగతులేంటని పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. సమాజంలో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి తదితర విషయాలు వారికి నేర్పించాలి. చదువు, ఉద్యోగం, సమస్యలు ఇలా ఎవరికి వారు ఒత్తిళ్లకు గురవుతుంటారు. డిన్నర్ వేళ అందరూ కలిసి తింటూ కబుర్లు చెప్పుకుంటే ఆ ఒత్తిడి తగ్గుతుంది. సంతోషాలు రెట్టింపవుతాయి. ఇక అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇంటి భోజనమే తింటే అందరూ మరింత ఆరోగ్యంగా ఉంటారు.